పోసాని కృష్ణమురళి మరోసారి ప్రెస్ మీట్ ముందుకు వచ్చినాడు. ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఏమైనా పోసాని కృష్ణమురళి టార్గెట్ చేసినాడా అంటే అవునని అంటున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ నాయకుల మీద ఏ స్థాయిలో మాట్లాడాడో మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి కర్మ రిటర్న్స్ అంటారు కదా, రిటర్న్ అయ్యింది, సరైన సమాధానం చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేషన్లు కూడా ఒకసారి పలకరించి వెళ్ళినాడు. మహాప్రభు నాకు రాజకీయాలు వద్దని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఏదో సినిమా పేరుతో మరోసారి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాడు. సో ప్రెస్ మీట్ పెడతా మరోసారి మాట్లాడినాడు. సో మాట్లాడుతా ఏంటంటే మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. ఏమన్నాడు? బేసిక్గా తమిళనాడుకి సంబంధించి విజయ్ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసి 108 స్థానాలు తెచ్చుకున్నాడు కదా. పవన్ కళ్యాణ్ పేరుకి ప్రస్తావించకుండా ఇండైరెక్ట్గా ఎక్కడ కూడా విజయ్ ఎవరిని తిట్టలేదు. పవన్ కళ్యాణ్ ఏమన్నా కావాలని తిట్టినాడా? లేచినప్పటి నుంచి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా చివరాఖరికి ఇదే పోసాని కృష్ణమురళి, ఇదే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినకే కదా అన్ని రాష్ట్రంలో అన్ని స్టేషన్లని కూడా తిప్పింది. ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, విజయ్ ఎవరిని కూడా తిట్టలేదు, విజయ్ ఎవరితో కూడా పొత్తులు పెట్టుకోలేదు, విజయ్ ఎవరితో కూడా కలుపుకోలేదు, విజయ్ ఎవరిని కూడా చేయలేదు. ఏంటి? పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ పార్టీలను కలిపే ప్రయత్నం అయితే చేసినాడు, పవన్ కళ్యాణ్ తను కొంచెం తగ్గినాడు, ఇవన్నీ పవన్ కళ్యాణే చేసినాడు. సో కడుపు మంట ఎంత ఉంది చెప్తున్నా కదండి. అవకాశం వచ్చి ఉంటే కనుక ఇప్పుడు మళ్ళీ మరోసారి రెచ్చిపోయేవాళ్ళు. అవకాశం రాలేదు కదా. నేను రాజకీయాలకు దూరం అయిపోయినాను, ఎస్ మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ రెచ్చగొట్టే కార్యక్రమం దిగితే తప్పనిసరిగా దాని పర్యవసానాలు ఉంటాయి. మొత్తానికైతే పోసాని కృష్ణమురళి ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్టు అనిపించింది అనమాట. మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.